అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సనీ టాక్స్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నా మైండ్లో ఉంది అనిరుద్ అన్న. నేను ఒక విషయం చెప్తా, క్లియర్ కట్గా చెప్తా. నేను నీకు పెద్ద ఫ్యాన్, ఇప్పటి నుంచి కాదు, 3 సినిమా అప్పటి నుంచి నీకు పెద్ద ఫ్యాన్. ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో, ఆ సాంగ్స్ ఏదైతే ఉందో, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ అన్న. స్టిల్ హన్ చేస్తాను నాకు 3 సినిమా సాంగ్స్. అక్కడి నుంచి నీ ప్రయాణం స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్క సినిమాతో నువ్వు అసలు నిజంగా చెప్తున్నా, అనిరుద్ అనేవాడు తోపరి ప్రూవ్ చేసుకుంటానే వచ్చావు. ప్రతి సినిమాకి ప్రూవ్ చేసుకుంటానే వచ్చావు. సినిమా ఫ్లాప్ అయినా నీ మ్యూజిక్ మాత్రం ఎప్పుడూ ఫ్లాప్ అవ్వలేదు. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్స్తో ఇప్పటివరకు వచ్చావు. నాకు ఫస్ట్ టైము ఎన్టీఆర్ 30లో నువ్వు ఉన్నావు అనిపించినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే రొటీన్ మ్యూజిక్ డైరెక్టర్తో సేమ్ వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్తో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎన్టీఆర్. అలాంటి టైంలో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎన్టీఆర్కి సినిమా చేస్తే ఎలా ఉంటుంది, ఆ సాంగ్స్ ఫ్రెష్గా ఉంటాయి, వాట్ ఎవర్ నాకు అనిపించింది. ఆ టైంలో సరైన టైంలో కోటాల శివ నేను తీసుకున్న టీంలో నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత నువ్వు ఫస్ట్ సాంగ్ అయితే కొట్టావు, ఫియర్ సాంగ్. ఎన్నా తలైవా ఏంటి సాంగ్ అది? అసలు కారులో వెళ్తుంటే ఆ సాంగ్ పెడితే ఆ వైబ్కి మీటర్ 100 నుంచి 150 వెళ్ళిపోద్ది తెలియకుండానే. అంత వైబ్ ఇస్తుంది ఆ సాంగ్. ఒక పబ్లిక్ ఫంక్షన్లో, నార్మల్గా ఉన్న ఒక పబ్లిక్ ఫంక్షన్లో ఆ సాంగ్ పెడితే అందరిలో ఊపు వచ్చేస్తుంది. అలాంటి ఒక సాంగ్ మాకు ఇచ్చావు, అసలు సూపర్ అసలు ఆ సాంగ్ అయితే. నెక్స్ట్ వచ్చింది మన చుట్టమల్లే సాంగ్. అసలు నేను అనుకునేవాడిని ఎన్టీఆర్ సినిమాలో సాంగ్స్ ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ ట్రెండ్ అవ్వాలి, 6 సంవత్సరాలు అయిపోయింది అనుకునేవాడిని. ఈ చుట్టమల్లే సాంగ్ మాత్రం నా ఆకలిని పూర్తిగా తీర్చేసింది. ఓపెన్గా చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చుట్టమల్లి సాంగ్ తప్ప ఇంకోటి కనిపించడం నాకు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చుట్టమల్లి సాంగ్ డ్యాన్స్ తప్ప ఇంకోటి కనిపించడం నాకు. అంటే టోటల్గా సోషల్ మీడియాని అనిరుద్ అనే వ్యక్తి దేవరా సినిమాతో ఆక్యుపై చేసేసాడు. టోటల్ సోషల్ మీడియా ఈజ్ కంట్రోల్డ్ బై అనిరుద్ విత్ దేవరా నాకు అనిపించింది. అలాంటి సాంగ్స్ 2-3 ఇచ్చాడు. దావూది కూడా బాగానే హిట్ అయింది. సో ఇప్పుడు ఒక విషయం చెప్దాం అనుకున్నా. అనిరుద్ 2 డేస్ బ్యాక్ ఒక పోస్ట్ పెట్టాడు. ఒక 4 కప్పులు పెట్టి ఒక ఫైర్ ఇమోజీస్ ఇచ్చి పెట్టాడు. అంటే దేవరా సినిమాని అన్నపూర్ణ థియేటర్లో, అన్నపూర్ణ స్టూడియోలో తను చూశాడు. ఫైనల్ కాపీ మిక్స్ చూశాడు. తనకు కాన్ఫిడెంట్ వచ్చిన సినిమా మీద. సో దేవరా ఇస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అండ్ ఫీలింగ్ తనకు రాగానే ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు. బేసిక్గా ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్టులు పెట్టాడు. పోస్ట్ పెట్టిన ప్రతి హీరో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సో మనకిప్పుడు 3 సెంటిమెంట్స్ ఉన్నాయి. ఒకటి కాలర్ సెంటిమెంట్. ఎన్టీఆర్ అన్న కాలర్ ఎగరేసాడంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్, జనాలు బాగా నమ్ముతారు, ఆడియన్స్ బాగా నమ్ముతారు, ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇప్పుడు అనిరుద్ సెంటిమెంట్. అనిరుద్ ఇలా పోస్ట్ పెట్టిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దాని తర్వాత ఇప్పుడు కోటాల శివ తను చెప్తూ ఒక మాట చెప్పాడు, బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇవ్వబోతున్నా అని. అదొక సెంటిమెంట్. సో అనిరుద్ ఈ సినిమాలో సాంగ్స్ సూపర్గా చేశాడు, కానీ అందరూ వెయిట్ చేస్తుంది బీజిఎం. సినిమాకి ఎలాంటి బీజిఎం ఇచ్చాడు, దేవరాకి అనిరుద్ ఎలాంటి బీజిఎం ఇచ్చాడు, కానీ ట్రైలర్ చూశాక నాకు అనిపిస్తుంది ఎక్స్ట్రాడినరీ బీజిఎం ఇచ్చాడు, ఎలివేట్ చేయబోయే బీజిఎం ఇచ్చాడు, సినిమాని పైకి లేపే బీజిఎం ఇచ్చాడు. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్, కొరటాల శివ టేకింగ్, అనిరుద్ బీజిఎం సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి, శిఖరంలో పెట్టేస్తాయి. నమ్ముతున్నా, మీరు నమ్మండి, సెప్టెంబర్ 27న ఒక ఫుల్ మీల్ మన ముందు ఉంటుంది. 1 AM షో నుంచే ఫుల్ మీల్ స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా తినండి, గుర్తుపెట్టుకోండి, ప్రతి ముద్ద ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. రాబోతుంది దేవరా చక్రం. ఎంజాయ్ ద ఎపోరే ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.